తీయని మామిడి పండు, ఓహో తీయని మామిడి పండు, పండు తినపద దొరకదు పొలములో. పండు ఓహో తీయని మామిడి పండు, పండు తినపద దొరకదు పొలములో. తీయని మామిడి పండు తండ్రి చెప్త మాట కలగనుండు, ఒకటడుగు సలంగనుండు. తండ్రి చెప్పిన మాట కలగనుండు, అమ్మకు సలంగనుండు. తీయని మామిడి పండు తినపద దొరకదు పొలములో. తీయని మామిడి పండు అది బెన్నెస మామిడి పండు, అది బాగున్న మామిడి పండు. ఆహా పండు ఓ పండు, ఆహా పండు ఓ పండు. ఏమిటి ఏ చోట వెతికినా కానీ ఇలాంటి పొలము మాకు దొరకలేదే. అన్నయ్య ఇలాంటి చెట్టు ఏమన్నా చూసి ఉన్నావా? నువ్వు చూసినావా? నేను దావులో వచ్చేటప్పుడు జేసీబీతో తలకిందులుగా తోడి పడేసిన ఉన్నది, అదేనేమో. మరి ఇంకేదన్నయ్య? తండ్రిని అడుగుదామా? అది కూడా అది పుట్టుకతోనే తలకిందులుగా పుట్టింది. సరే, ఒకవేళ ఖాళీ చేతులతో పోయినామనుకో ఆ సిద్ధుడి దగ్గర మనకు అవమానం జరుగును. ఎత్తుకుపై ఎత్తేసి ఏదైనా కానీ ఒక ఉపాయం ఆలోచించవలం. కానిమ్ము తండ్రి. ఏం స్వామి? తండ్రి తనయులారా, తండ్రి మామిడి పొలము తెంపుకొని వచ్చిద్ర బిడ్డలారా. తండ్రి వెళ్ళే వారం వెళ్ళి ఉన్నాము, మళ్ళా ప్రాణాలతో తిరిగి వస్తామో రామో. మీ పాద సన్నిధి లేనిదే మేము ఉండగలమా తండ్రి? అందుకు తిరిగి వచ్చేసాము తండ్రి. బిడ్డలారా, ఈ పని కూడా మీతో కానేరుతున్న నాకు తెలుసు నాయన. మరి ఎందుకు తండ్రి పంపించారో? తెలపవలసిన ధర్మం ఉన్నది కాబట్టి తెలివిదిని. అవునా? గురు దీక్షాపరులు మాత్రమే ఈ కార్యము సాధించగలరు బిడ్డలారా. అవునా? బాలక సిద్ధ, ఇంకెక్కడ సిద్ధుడు ఎప్పుడో పారిపోయి ఉంటాడు. నాయన సిద్ధ, మీ అన్నగారితో తెలిపిన ఆ మామిడి ఫలము నీవు తెప్పుకొని రాగలవా నాయన? తండ్రి, తమ ఆశీర్వాద ఫలమున అలాగే తెంచుకుని రాగలను. నన్ను ఆశీర్వదించండి స్వామి. సిద్ధ జ్ఞాన ప్రసిద్ధ, నీకు పరమాత్మ జ్ఞాన ప్రాప్తిరస్తు. వెళ్ళి రమ్ము నాయన. మహాభాగ్యము స్వామి. మాకే చిక్కులేదు, ఇంకా వీడికేమి చిక్కును? అన్నా రా అన్నా, వెళ్ళదము. ఎక్కడికి రా వచ్చేది? మేము మళ్ళా 3 సార్లు పిలుస్తున్నావు రాన్నా రాన్నా అని. మా మాట విను నాయనా. మా తండ్రికి మేము 5 మంది ఉన్నాం కొడుకులము. మాలో 2 పైన 3 ఉంటాం మా తండ్రి నామం పలకడానికి. మీ తల్లిదండ్రులకు నీ ఒక్కడవే కుమారుడివి కావున మా మాట విను. నీ గృహముకు పోయి నీ తల్లిదండ్రులు సేవ చేసుకో. వెళ్ళు వెళ్ళు. అన్నలారా, ఏమి నమ్మి వచ్చిన వాడను నిన్నే నమ్మి కన్నా పగది పొమ్మని చెప్పుదా తగునా అన్నా. నన్నితో దూరకన్నా శరణు చేసెదను శరణములకు. చూడగలవాడా? గోమాతాన్ని పక్షించేటి ఘోర కర్మివిర నీవు, గోమాతాన్ని పక్షించేటి ఘోర కర్మివిర నీవు. అంతరాని అలకుల కాపి ఆశ్రయింపరాదు, మీ ఆశ్రయింపరాదు. వెళ్ళరా మూర్ఖ, వెళ్ళు. 3సారి ముచ్చులుగా పోతున్నావు. అక్కడ నుండి నీవు పడి తాగకపోతే అప్పుడు రారా మూర్ఖ దూదేకలవాడా. వెళ్ళము. కళ్ళలు క్రిందుగా మొదలు మీదుగా మలచి మామిడి మానురా, మలచి మామిడి మానురా. గుర్తుగా గురు సేవ చేయుచు ఆత్మలో శోభించరా, కళ్ళు మీదుగా మలచి
పిండుగా మొదలు మీదుగా మలచి మామిడి మానురా మలచి మామిడి మానురా నదిని కొమ్మకు శిఖర మాటిలు పండు ఒకటి పందిరా నదిని కొమ్మకు శిఖర మాటిలు పండు ఒకటి పందిరా తెల్లమోగా చేతి గంటలు చాలా ఎత్తులు ఉందిరా తెంపబోగా చేతి గంటలు చాలా ఎత్తులు ఉందిరా కలలు పిండుగా మొదలు మీదుగా మలచి మామిడి మానురా మలచి మామిడి మానురా విత్తులేని పండురాది విశ్వమెల్లా ఉండురా విత్తులేని పండురాది విశ్వమెల్లా ఉండురా తేజమైన పండురావు కారమైన పండురా తేజమైన పండురావు కారమైన పండురా కలలు పిండుగా మొదలు మీదుగా మలచి మామిడి మానురా మలచి మామిడి మానురా మహిళ నన్నూరు మరుపు నీలిన కంది మల్లయ్య పండురా మహిళ నన్నూరు మరుపు నీలిన కంది మల్లయ్య పండురా కర్మజనులకు కానరాగది వీర బ్రహ్మము పండురా కర్మజనులకు కానరాగది వీర బ్రహ్మము పండురా కలలు పిండుగా మొదలు మీదుగా మలచి మామిడి మానురా మలచి మామిడి మానురా తండ్రి 84 లక్షల జీవరాశులలో ఉత్కృష్టమై తలల క్రిందుగా మొదలు మీదుగా మలచిని మామిడి ఫలమే మానవ జన్మము కదా ఇట్టి తరింప చేసుకున్న ఫలమే మామిడి ఫలము కదా ఆహా స్వామి సామాన్య మానవులు భూబ్రహ్మాండమంతయు శోధించిన ఇట్టి మాను కనిపించునా తండ్రి నీ ఆశీర్వాద ఫలముని నేను ఎంగితిని స్వామి ధన్యుడనైతిని స్వామి ధన్యుడనైతిని ఇదిగో నా తలపండు గైత్రము స్వామి బిడ్డలారా సుచిత్ర ఈ సిద్ధుని అపారమైన గురుభక్తిని ఏమిటి తండ్రి వీడిది ఒక శిరస్సు అయితే మా 5 శిరస్సులు గైకొనము తండ్రి గైకొనము బిడ్డలారా తండ్రి ఈ సిద్ధుడునగా ఎవరిని భావించున్నారు వీడు నాయన దూదాకుల వాడు గోమాతను భక్షించేవాడు ఘోర కర్మివాడు తండ్రి వీడు ఈ సిద్ధుని జన్మ వృత్తాంతము తెలిపిన భక్తి శ్రద్ధతో ఆలకించుకుని బిడ్డలారా అలాగే తండ్రి బిలహరి శివుని తేజంబున అట్లా వాడేకైతుందా శివుని తేజంబున చిత్తుండు పూర్వమో విజయ తిరుగుతుండు వినము నిజమో ఆహ్లాదమైనట్టి ఆనంద భైరవ యోగి నామంబున యూరి ఎందు రాజయోగంబున రంగల్యని తండు సకులతో కలసి సంతసమున సకులతో కలిసి సంతసమునా వేట మార్గమును తేగ విపనంబులో పులి గోవు భక్షింపదరమేయ గురిని తప్పి ఆ గోవునే దాక అంబాయని కూలధరిని మికుటం మగు వెచ్చ కులమునందు
జనించే పొందుగాను. ఆ కాబట్టి బిడ్డలారా, అట్టి ఆనంద భైరవ యోగియే ఈ సిద్ధుడు. ఇతను మీరు పలుమారు నిందారోపణ చేసి దూషించిన మహాపాప భూయిష్టమునకు నరకమును గురి అవుదురు. ఇకపై మీ సందేహములు మాని మీ కులాతిశయములు విడిసి ఈ సిద్ధుణ్ణి మీతో సమానంగా గౌరవించండి బిడ్డలారా. చిచ్చి, ఈ దూదేగుల వాడిన తండ్రి, ఎంత మాత్రమైనా కానీ ఈ సిద్ధుడిని మాలో ఒక్కడిగా సహింపజాలము తండ్రి. బిడ్డలారా, తండ్రి మీరు వెళ్ళి రండి నాయన. అలాగనే తండ్రి. బాలక సిద్ధ, స్వామి గురుదేవా, నా తనయుల మాటకై బాధ చెందకమ నాయన. వారికిక్కను పూర్వాచార చదస్సకం మొదలుకున్నది బిడ్డ. స్వామి, నా అన్నగారు నన్నేమినా నాకు ఆనందమే, కానీ మీదై నాపై తప్పుకుండినా నాకదే మహాభాగ్యము స్వామి. నాయన, సంధ్యావందనం సమయం వచ్చినది, వెళ్ళదము రమ్ము నాయన. మహాభాగ్యము స్వామి. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయ్యా హర హర, నీ దయ ఉంటే చాలయ్యా ఈశ్వర, నీ దయ ఉంటే చాలు పరమేశ్వర. ఎవరికి ఎవరయ్య ఈశ్వర, ఎవరుంటేనేమయ్య ఈశ్వర, ఎవరుంటేనేమయ్య ఈశ్వర. ఈ కన్ను తెరవగా జనలో, ఈ కన్ను మూస్తేని మరలో, ఈ కన్ను తెరవగా జనలో, ఈ కన్ను మూస్తేని మరలో, పాటిగా ఈ జీవితం ఇక చాలునయ్యా ఈ నాటకం. పరమేశ్వర పరమేశ్వర హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఎవరికి ఎవరయ్య ఈశ్వర, ఎవరుంటేనేమయ్య ఈశ్వర, ఎవరుంటేనేమయ్య ఈశ్వర. నేననే అహము, ఆది నాదనే శాంతం, నేననే అహము, ఆది నాదనే శాంతం. రెప్పపాటేరా ఈ జీవితం, ఇది మార్చతరమా బ్రహ్మకైనా లయకారగా. అర్ధనారీశ్వర గౌరీ శంకర, అర్ధనారీశ్వర గౌరీ శంకర. ఎవరికి ఎవరయ్య ఈశ్వర, ఎవరుంటేనేమయ్య ఈశ్వర, మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయ్యా హర హర, నీ దయ ఉంటే చాలయ్యా ఈశ్వర, నీ దయ ఉంటే చాలు పరమేశ్వర. ఏ కులం
ఏదిరా మతం ఏ కులం నీదిరా మతం మాదిగిరా మన మనిషిని కానంతారా నన్ను అంతరా తుపమ్మంతారా కులం నీదిరా మతం మాదిగిరా బతుకులు చిన్న నేనే మహదుత్వ కన్నమానా మధ్య మాని కాడా నిప్పులు చింపి కూర్చుందయ్యా అది కనమాన మధ్య మాని కాడా అది కనమాన మధ్య మాని కాడా నిప్పులు చింపి కూర్చుందయ్యా శివకాలే నాయలో రామలిల్లాయలో